వైజాగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? చిన్న తరం నుంచి పెద్ద తరాల వరకు విశాఖపట్నం బీచ్ అంటే ఒక సెంటిమెంట్. ఒకప్పుడు విశాఖ పరిసర ప్రాంతాల్లో ఉండి ఉద్యోగం రీత్యా, పెళ్లిళ్ళ రీత్యా ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా వైజాగ్ను మిస్ అవుతున్నాము అనేవాళ్ళే. అంత ప్రేమ వైజాగ్ అంటే సంవత్సరానికో లేదా 2 సంవత్సరాలకో పండగలకనో లేదా పెళ్లిళ్ళకనో మన ఊరికి వచ్చినప్పుడు మన బంధుమిత్రులందరినీ ఎలాగైతే ఒక పలకరించి వెళ్తామో మన వైజాగ్ను కూడా పలకరించి ఆ సాగర తీరంలో ఒక అరగంట సేపు సేద తీరిన తరువాత మాత్రమే వాళ్ళ ప్రాంతాలకు, దేశాలకు బయలుదేరే వాళ్ళు ఉన్నారు. ఒంటరిగా వచ్చినా, ఫ్యామిలీతో వచ్చినా, ఫ్రెండ్స్తో వచ్చినా ఆ సాగర తీరం వైపే చూస్తూ మనల్ని మనం మర్చిపోతూ ఆ క్షణాలని గడిపేస్తూ ఉంటాం. మరుక్షణమే అక్కడున్న ఇసుకతో గూడులు కట్టుకుంటాం, గవ్వలతో ఆడుకుంటాం, నీటిలో ఈత కొడతాం. మనిషిని స్వచ్ఛంగా చేసి హక్కును చేర్చుకుంటుంది మా విశాఖ బీచ్.